ఈ రాత్రి మీతో కలిసి కొంత సమయం గడపటానికి, దేవుని వాక్యం నేర్చుకోవటానికి ప్రభు చక్కని తరుణాన్ని అనుగ్రహించాడు. ఈ ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి పెద్దలు, దైవ సేవకులు, మరి సువార్థికులు యేసన్న గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నేను ఇక్కడికి రావటానికి మరి ప్రధాన కారకులు, సహోదరులు, దేవుని సేవకులు రాజారావు గారు, వారి ద్వారా మరి నేను ఈ రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. నంద్యాలలో నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి ప్రత్యేక కూడికల్లో వాక్యం అందించడానికి ఇక్కడికి నంద్యాల ప్రాంతానికి వచ్చాను. ఈ రాత్రి సువార్తకు వాళ్ళ ప్రాంతం వెళ్దామంటే ఇక్కడికి చేరి వచ్చాం. చేరి రాగా మరి జయన్న, అలాగే స్టీవెన్ గారు సహోదరులు, వారు కూడా నాకు ముందు పరిచయమైనటువంటి వారే. వారిని కూడా మరొకసారి ఇక్కడ చూడటం, మిమ్మల్ని అందరూ చూడటం, మీతో కలిసి సహవాసం చేయటం ప్రభు ఇచ్చినటువంటి భాగ్యంగా ఎంచుకొని ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉండాలి, తెలుసా? అది చిన్నతనం నుంచి మీరు నేర్చుకుంటే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అలాగే పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చెప్తూ ఉంటే దానికి మళ్ళీ పాట పాడితే చెప్పేవాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చింది. కాబట్టి శ్రద్ధగా ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి దేవుని సేవకుల ద్వారా చాలా శ్రేష్టమైనటువంటి తలంపులను ప్రభు మన దృష్టికి తీసుకొచ్చారు. 4 రాత్రులు, ఆ 4 రాత్రుల్లో జరిగిన సంఘటనలను మనం చూసాం. నేను రాత్రుల గురించి మాట్లాడబోతలేదులే, కానీ రాకడ గురించి మాట్లాడబోతూ ఉన్నాను. దేని గురించి? రాత్రులు కాదు కానీ రాకడ. అందుకు నేను ఎంచుకున్న వాక్యాన్ని చదువుకుందాం రండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, 9వ అధ్యాయానికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 28 వరకు చదువుకోవాలి. 24 నుండి 28 వరకు చదవాలి. అయితే కొంచెం సమయాన్ని మనం వినియోగించుకోవటానికై 28వ వచనం చదువుతున్నాను. 28వ వచనం, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వ సారి ప్రత్యక్షమగును. మరలా చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం చూడండి. మరలా చదువుతున్నాను. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా 2వ సారి ప్రత్యక్షమగును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. కోయలకుంట్ల నాయనా ప్రాంతంలో ఇదిగో ఇక్కడున్నటువంటి స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రములు. ఈ రాత్రి స్థానిక సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ రక్షణ సువార్త కూడికను బట్టి స్తోత్రములు. చేరి వచ్చిన బిడలను బట్టి స్తోత్రములు. ఇంతవరకు మీ దాసుని ద్వారా నాయన అమూల్యమైన సత్యాలు మీరు మాతో పంచుకున్నారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొక్క మీ దాసుడు మీ పక్షాన్ని నిలవబడి ఉండగా బలహీనుడు, నిష్ప్రయోజకుడు, దేనికి పనికిరాని వాడు, వాని మాటలు వ్యర్థము నాయన, వాని మాటలో ప్రయోజనము లేదు. మీ సిలువు చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు రాకడ, యేసు ప్రభు రాకడ అనేది సంఘానికి చాలా అమూల్యమైనటువంటి సత్యం అన్నమాట. బైబిల్ గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం గమనించినప్పుడు యేసుక్రీస్తు యొక్క రాకడకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంది. దాదాపుగా ఒక 20 నుంచి 30% వచనాలు, 30% భాగం కొత్త నిబంధనలో ఉన్నటువంటి వచనాలు క్రీస్తు యేసు యొక్క రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నాయి, 2వ రాకడను గురించి. బైబిల్ అంతటినీ సమూలంగా పరిశీలన చేస్తే ఆయన రాకడను గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం అదిగో మెస్సియా రాబోతున్నాడు అంది. ఏమండి?
మెస్సియా రాబోతున్నాడు అంది. కొత్త నిబంధన గ్రంథం ఆయన వచ్చాడు, ఈ లోకంలో జీవించాడు, 3.5 ఏళ్ళు జీవించాడు, పాపుల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు, లేచి తన తండ్రి దగ్గరికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. అయితే ఆయన అన్నాడు, ఏమన్నాడు? నేను మరలా తిరిగి వస్తా, నేను ఎక్కడుంటానో మీరు కూడా అక్కడ ఉండేటట్టు నేను మిమ్మల్ని తీసుకొని పోతా. అంతవరకు తన సంఘాన్ని భూమి మీద ఉంచాడు. ఏమండి, ఎందుకు ఉంచాడు? తన సంఘాన్ని భూమి మీద ఉంచాడు. ఎందుకంటే సంఘము ఎట్లా ఉండాలంటే ఆయన వచ్చే సమయానికి పరిశుద్ధమును, నిష్కలంకమును, డాగు డంబము మచ్చ ఏది లేకుండా, ఎట్టి కళంకము లేకుండా, ఆయన ఎదుట నిందారహితముగాను తండ్రి ఎదుట ఆయన ప్రత్యక్షపరచబడటానికి యోగ్యమైనదిగా ఉండాలి. అందుకు దేవుడు రక్షించుకొని నన్ను ఈ భూమి మీద ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అయితే ఆయన అన్నాడు, జాగ్రత్త, ఇదిగో నేను మరలా వచ్చుచూ ఉన్నాను. విశ్వాసుల యొక్క నిరీక్షణ అది. ఏమండి, మన పితరుల యొక్క నిరీక్షణ అది. ఎవరు? 2024 సంవత్సరాల నుంచి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా అదిగో ఆయన రాబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆయన రాకడ నా కాలంలోనే జరిగిద్దామో అన్నట్టు బ్రతికారు. అవునా కదా? విశ్వాసి అంటే క్రీస్తు రక్తధారలో కడగబడినటువంటి వాడు అయితే ఈ కాలంలో కూడా నీవు కూడా నేను కూడా చేయాల్సిన పని ఏంటంటే అదే, ప్రభువా ఏమనాలండి? ప్రభువా రమ్ము, ఆయన రాకడ కొరకు నీవు నేను వేచి ఉండేవారిగా ఉండాలి. నేను ఇందాక చెప్పా, పిల్లలు కనుక చూడండి, ప్రతి విశ్వాసి కూడా తన కాలంలోనే క్రీస్తు రాకడ జరిగిద్ది, ఈ రాకడ కొరకు నేను సిద్ధంగా ఉండాలి అన్నట్టు బ్రతకాలి. పౌలు తన ప్రసంగాల్లో రాకడను ప్రస్తావనకు తీసుకురాకుండా ముగించలేదు. పేతురు తన ప్రసంగాల్లో రాకడను తీసుకురాకుండా ముగించలేదు. తెసలోనికలో రాసిన పత్రికను చూస్తే మొదటి పత్రిక, రెండో పత్రిక కావచ్చు, మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉంటే 5 అధ్యాయాల ప్రతి అధ్యాయం కూడా ఆయన రాకడ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. శిష్యులు అడిగారు ఒకరోజు, అయ్యా నీ రాకడ ఎప్పుడు జరగబోతా ఉంది, దాని యొక్క సూచనలు ఏంటి అని అడిగారు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? నోవాహు దినాలు ఎట్లా ఉన్నాయో అలాగూ అన్నాడు, లోతు దినాలు ఎలా ఉన్నాయో అలా ఉండిది పరిస్థితి అన్నాడు. ఆ దినముల్లో మనిషి కుమారుడు చెప్పకుండానే దొంగ వచ్చినట్లు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు జరగబోతుంది అన్నాడు. సరే, మన అంశం అవన్నీ కాదు. ఈ హెబ్రీ పత్రికలో చెప్పబడినటువంటి మనం చదువుకున్నటువంటి వచనాల్లో ఉన్నటువంటి 3 రాకడల గురించి చెప్తా. ఇక్కడ 3 రాకడలు ఉన్నాయి. మనకు అవసరమైన 3 రాకడల గురించి 9వ అధ్యాయంలో 24వ వచనం మొదలుకొని 28వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు గారు, ఈ పత్రిక రాసినటువంటి వ్యక్తి, ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ఆ రాకడలు ఏంటి అని మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి రాకడ చూద్దాం రండి. 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదులే, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. దాన్ని ఏమంటారంటే, పిల్లలారా గుర్తుపెట్టుకోండి, సప్లికేషన్ లేదా ఇంటర్సెసరీ ప్రేయర్. సప్లికేషన్ అని పెట్టుకోండి. సప్లికేషన్ ఏమండి, ఏంటది?
సప్లికేషన్ అంటే విజ్ఞాపన. తర్వాత మరొక వచనం చూద్దాం, 26వ వచనం చూడండి. అట్లయిన ఎడలా జగత్ పునాది వేయబడక మొదలుకొని ఆయన అనేక పర్యములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వల్ల పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. దీన్ని ఏమంటారంటే ఇన్కార్నేషన్. ఏమంటారు? ఇన్కార్నేషన్. మొదటిది ఏంటిది? సప్లికేషన్. రెండవది ఏంటి? ఇన్కార్నేషన్ అంటే శరీరధారణ. అంటే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు, దానిని గురించి అది ప్రస్తావిస్తుంది. మూడవది మనం 28వ వచనం ఇందాకే చదువుకున్నాం. దాన్ని ఏమంటారంటే గ్లోరిఫికేషన్ అంటే మహిమీకరణ. అంటే ఆయన మనల్ని తండ్రి ఎదుట మహిమ కలిగినటువంటి వారిగా ప్రత్యక్షపరచబడబోతూ ఉన్నాడు. ఈ 3 రాకళ్ళు మనం సౌలభ్యం కొరకు అటు ఇటు తారుమారు చేసుకుందాం. మొదటి దాన్ని రెండో దానికి తెద్దాం, రెండో దాన్ని మొదటి దానికి తీసుకెళ్దాం, మూడో దాన్ని అలాగనే ఉంచుకుందాం. మొదటి దానికి రండి. ఏంటి అంటే ఇన్కార్నేషన్, యేసుక్రీస్తు యొక్క శరీరధారణ. అర్థమవుతుందా? యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి రాకడ అంటే ఈ భూమి మీదకు ఆయన దిగి రావటాన్ని గురించి ఇది మాట్లాడుతూ ఉంది. ఏమిటది? ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? అట్లయితే జగత్ పునాది వేయబడింది మొదలుకొని అనేక పర్యాయాలు ఆయన శ్రమ పడాల్సి వచ్చును. దేని గురించి చెప్తూ ఉన్నాడంటే పాప నివారణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పాపము కొరకు అర్పించబడవలసినటువంటి బలుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బలియాగముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రధాన యాజకుడు కూడా తన పాపముల నిమిత్తం ప్రతి సంవత్సరము కూడా మొదటిగా తన పాపముల నిమిత్తం ఆ రక్తాన్ని తీసుకొని దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని చిలకరిస్తే, దేవుడు అంగీకరిస్తే ఆయన బతికిపోతాడు. ఒకవేళ లేకపోతే అక్కడే భస్మం. ఆ తరువాత బయటకు వచ్చి ప్రజల యొక్క పాపముల కొరకు వారు అర్పించినటువంటి ఆ బలిదానాన్ని తీసుకొని మరలా గజగజ వణుకుతూ దేవుని సన్నిధికి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద ఆ రక్తమును చిలకరించి దేవుడు గనక అప్పీజ్ అంటే దేవుడు శాంతిపరిస్తే మళ్ళా తిరిగి బయటకు వస్తాడు. ఇది ఎప్పుడు జరిగింది? ప్రతి సంవత్సరం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగింది. దీనివల్ల పాప నివారణ జరగట్లేదు, పాపము కేవలము కప్పివేయబడుతూ ఉంది. ఏమండి? మానవుని యొక్క పాపాలు కేవలం కప్పివేయబడతా ఉన్నాయి. మళ్ళా సంవత్సరానికి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా తన ఉగ్రతను గడపరుస్తాడేమని మళ్ళా బలి అర్పించాల్సి వస్తూ ఉంది. ఇది సంవత్సరం ఏటా ప్రధాన యాజకుడు మొదటిగా తన కొరకు, అటు పిమ్మట తన కుటుంబం కొరకు ఆ బలులు అర్పించాల్సిందే. మరి దీనికి నివారణ ఏంటి? ఏమండి? దీనికి నివారణ ఏంటి? మానవుని పాపాలు ఎలా పోవాలి? మానవుని పాపాలు ఎవరు క్షమించాలి? మానవుని పాపాలు దేవుడు ఎలా తీసివేయబోతా ఉన్నాడు అంటే దానికి ఏకైక మార్గం ఏంటంటే తన కుమారుడే. 40వ కీర్తనలో ఇలాగుంది, దేవా నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఏమన్నాడు? నువ్వు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అన్నాడు. దాని నెరవేర్పు ఎక్కడుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. 8-9 వచనాలు చదివితే నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, 5వ వచనంలో ఉంటుంది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, చుట్టపు గ్రంథములో రాయబడిన ప్రకారం నేను నీ చిత్తమును నెరవేర్చుటకు ఈ భూమి మీదకు వచ్చాను. ఏమండి? ఇప్పుడు చెప్పండి, ఎవరు యేసుక్రీస్తు? ఆయన స్వయాన రక్షకుడు, ఆయన స్వయాన సృష్టికర్త, ఆయన స్వయాన సమస్తము కూడా ఆయన మాట చేత కలుగునుగా కంటే కలుగజేసినటువంటి వాడు. ఈ భూ ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి ఎన్నో వింతలు కావచ్చు, ఈ యొక్క పర్వతాలు కావచ్చు, వాటి సౌందర్యము కావచ్చు, వాటి అందము, వాటి సౌభాగ్యం అంతా కూడా ఆ సృష్టికర్త వల్ల కలుగునుగా కంటే కలిగింది. అలా కలుగు చేసినటువంటి ఆ సృష్టికర్త
మానవుని పాప పరిహారము విషయానికి వచ్చేలేకే ఏమయ్యాడు? సృష్టికర్త కాస్త సృష్టముగా మారొచ్చేసాడు. అంటే మానవుడిగా వచ్చేసాడు ఈ భూమి మీదకి. ఏమండి, మానవుని పాపం పోవాలంటే, ఆ పాపమునకు పరిహారం కావాలంటే ఈ భూమి మీద ఏ ఎడ్ల ఎక్కయో, కోడెలు ఎక్కయో, మేకలు ఎక్కయో రక్త ప్రోక్షణ వల్ల, రక్తం అర్పించబడటం వల్ల ఆ పాపమునకు నివారణ రానే రాదు, లేనే లేదు. నిర్దోషి నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, కామ క్రోధ మదమోహ వ్యామోహాలు లేనటువంటి ఒక పరిశుద్ధుడు కావాలి. వాక్యం ఏం సెలవిస్తూ ఉంది? రోమాపత్రిక 3వ అధ్యాయం ఏముంది అక్కడ? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమను పొందలేక పోవుచున్నారు. పొందలేకపోవటం కాదు, పోగొట్టుకున్నారు. ఇంగ్లీష్ భాషలో చాలా చక్కగా ఉంది. ఎవ్రీవన్ హ్యాస్ సిన్ అండ్ దే హ్యావ్ ఫాల్ షార్టెన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏమండి, దేవుడు మానవుని తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసుకుంటే మానవుడు పాపం చేసి దేవుడిచ్చిన ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఇక దేవుని వైపు తొంగి చూడలేడు, దేవుని సన్నిధికి రాలేడు, దేవునితో సహవాసం చేయలేడు. ఆదాము అవ్వను చూస్తే, ఆదామా నువ్వు ఎక్కడంటే ఏమన్నాడు? అయ్యా నేను దహక్కున్నాను, నీ ఎదుటి నిలబడలేను. ఎవరు చెప్పారు నీకు? ఆదాముకు అర్థమైపోయింది పాపంలో పడ్డాను అని. ఏమండి, పాపి అయిన మానవుడు దేవుని దగ్గరికి రాలేడు. పాపి అయిన మానవుని యొక్క స్థితి ఏంటంటే ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడి యొక్క స్థితే. కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎలాగైతే సమాజానికి దూరంగా ఉంటాడో, ఒకవేళ ఎవరైనా పవిత్రుడైన వాడు తన ఎద్దుకు వస్తూ ఉంటే ఏమనాలి? ఇతడు అపవిత్రుడను, అయ్యో నేను అపవిత్రుడను, నా ఎద్దుకు రావద్దు. పాపి అయిన మానవుని స్థితి కూడా అదే. దేవుని యొద్దకు చేరలేడు, దేవుని యొద్దకు వెళ్ళలేడు, దేవునితో సహవాసం చేయలేడు, దేవునితో సంభాషించలేడు, దేవునితో గడపలేడు. మరి దేవుడేమో నాకు ఆ మానవుడు కావాలి అంటున్నాడు. నేను మీ దేవుడినై ఉందును, లేదా నేను వారి దేవుడినై ఉందును, వారి మధ్య ఉండను, వారితో సంచరింతును. ఇది దేవుని ఆశ. ఇది ఎలా నెరవేర్చబడాలి? కాలానుగుణంగా దేవుడు తన సన్నిధిని మానవునితో ఉంచుతూ వచ్చాడు. ఏమండి, ఉంచుతూ వచ్చాడు. ప్రత్యక్ష గుడారములో మందస్సములో ఉంది, దేవుని ఆలయంలో ఆ మందస్సములో ఉంది. అలాగ ఉంటూ వచ్చేలకి యేసుక్రీస్తు సశరీరుడుగా భూమి మీద ప్రత్యక్షమాయను. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగుంది. సశరీరుడుగా ఏమయ్యాడు? చదువుతారా? సశరీరుడుగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు ప్రత్యక్షమాయను, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. అయితే ఒక మాట పట్టుకోండి, సశరీరుడుగా లోకమునకు వచ్చెను. He has come in the form of the flesh. ఏమండి, సశరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు? ఆయన శరీరాన్ని ఎందుకు ధరించాలి? మానవుడు శరీరంలో పాపం చేశాడు, శరీరము ద్వారా పాపం చేశాడు. ఈ శరీర పాపం పోతేనే మానవుడు దేవునితో సహవాసం చేయగలడు. శరీరం పాపం పోవాలంటే ఇదే మానవుని యొక్క శరీరం అర్పించబడాలి. ఒక్కడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. అందుకని దేవుడు అంట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, ఇలాగ రాయబడి ఉంది. చదువుతారా? రోమాపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తన కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించాడు. చూసారండి, యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు? మన పాపముల కొరకై, మన పాపముల కొరకై వచ్చినటువంటి శిక్షను యేసుక్రీస్తు అనేటువంటి తన కుమారుని యొక్క శరీరములో దేవుడు దండించాడు. చాలామంది అంటారు,
ఆయన పాపముల కొరకు ఈ భూమి మీదకి రావాలా? దేవుడు అన్నారు కదా, గొప్పోడు అన్నారు కదా, సృష్టికర్త అంటున్నారు కదా. సృష్టికర్త ఒక మాట సెలవిస్తే అయిపోదా? పాపములు పోవునుగాక అంటే పోతాయి కదా. పోవునుగాక అంటే ఎన్నిసార్లు అనాలి? రోజు అంటానే ఉండాలి. ఎందుకంటే రోజు కొత్త వాళ్ళు పుడతానే ఉంటారు, కొత్త వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఎన్ని రోజు జరుగుతూనే ఉండాలి. దాని విలువ తెలియాలంటే ఏం చేయాలి? సృష్టికర్తే మానవుడితో సహవాసం చేయటానికి రావాలి, మానవుడిగా మారి రావాలి. ఉదాహరణకి ఇలాగ చెప్తాను. ఒక ఆయన ఒక చిలకను కొనుక్కొచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? ఒక చిలకను కొనుక్కొచ్చుకొని దానికి మంచి పంజరం చేపించి, చాలా విశాలమైన పంజరం చేపించి ఆ చిలకను అందులో బంధించి దానికి ఏమేమి శ్రేష్టమైన ఆహార పదార్థాలు చిలక తినిద్దో అని కనుక్కొని అన్నీ తీసుకొచ్చి ఆడబెట్టాడు. చిలక్కి ఒక్కటి కూడా ముట్టుకోట్లా, చుక్క నీరు కూడా తాగట్లా, బలహీనమైపోతుంది, బక్క చిక్కిపోతుంది. దాని స్వరమైన పట్ల, దాని మాటలైన పట్ల ఎన్ని చేస్తున్నా దాన్ని అసలు ఈయన చేసే ఏది పట్టించుకోట్లా, అలాగనే ఉంది. ఇందిరా ఎన్ని చేసినా ఇది లాగానే ఉంది, నన్ను ఏం అర్థం చేసుకోవట్లేదు అనుకొని ఏం చేశాడంటే ఈయన సరేలే దీనికి ఏమైనా తోడుండిద్దామని ఇంకో చిలకను తీసుకొచ్చాడు. ఏం చేశాడు? ఇంకో చిలకను తీసుకొచ్చి అదే బోన్లో వేస్తే అబ్బా ఆ రోజు నుంచి దీని సంతోషం కాదు, గంతులేస్తుంది, ఏదేసినా తింటుంది, నీళ్లు తాగుతుంది, ఒకటే కిచకిచ్ కిచకిచ్ కిచకిచ్, ఒకటే స్వరం, ఒకటే శబ్దం, ఒకటే కేకలు. అబ్బా యజమానికి కూడా ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఇప్పుడు ఏమర్థమైంది? చిలక సమస్య ఎవరికి తెలిసింది? చిలక్కే తెలిసింది. మానవుని సమస్య ఎవరికి తెలిసింది? మానవుని సమస్య ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? మానవుడే అర్థం చేసుకో. దేవుడు కావండి ఆయన ఏం చేయలేడు. చేస్తాడా? దేవుడు కావండి పాప నివారణ కొరకు ఏం చేయలేడు. అందుకనే సశరీరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు, శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరములో ఏం చేశాడంటే తండ్రి నీ నా పాపాలన్నింటినీ కూడా ఆయన శరీరములో దండించాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. బైబిల్ ఉన్నవారు తీయండి. బైబిల్ తెచ్చుకుందే తీసి చూడటానికి కదా. 2వ అధ్యాయం 14వ వచనం ఏముంది? 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములో పాలివారయు గనుక ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలిగిన వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన కూడా ఆ రక్త మాంసముల్లో పాలిభాగస్తుడయ్యాడు. చూసారా? ఈ పాపం ఏం తీసుకొచ్చింది? దేవుని సన్నిధి దూరం చేసింది. అంత మాత్రమే కాదు కానీ ఇప్పటి వరకు విన్నాం, పాపం ఏం చేసిందంటే మరణ భయాన్ని తీసుకొచ్చింది, మరణ దాస్యాన్ని తీసుకొచ్చింది. ఏ మానవుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత ఉన్నతుడైనా మరణానికి నమస్కారం చేసి చావాల్సిందే. సుప్రసిద్ధ ప్రపంచ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా టైంలో మరణం ఆయన బలకరించింది. ఎంత ఖర్చో తెలుసా? దాదాపు 125 కోట్లు ఖర్చు. ఎంత ఖర్చు? 125 కోట్లు ఖర్చు. తెలియదు బయటకు రానిలా ఎంత ఖర్చు అయిందని. ఒక 25 కోట్లు ఇస్తే సరిపోతుందిలే అన్నారు హాస్పిటల్ వారు. ఎందుకంటే అనేక దేశాల నుంచి పిలిపించారనమాట, స్పెషలిస్ట్ వైద్యులను పిలిపించారు. ఆయనకి ఏమి అవసరమైతే అది చేయండి అని. బతికాడా? ఏమండి, ఎంత గొప్పవాడైనా సరే మరణం ఎదుట దాసోహం. అట్టి మరణము దాసోహమైనటువంటి మానవుణ్ణి ఆ మరణ బంధకాల్లో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు సశరీరుడుగా వచ్చాడు. మొదటిసారి భూమి మీదకి అందుకొరకు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ఎందుకొరకు వచ్చాడంటే నీ కొరకే, నీ పాపముల కొరకే. నీ పాపములను తన భుజస్కంధాల మీద మోసుకొని నీ స్థానంలో నీ కొరకు ఆయన చనిపోవటానికి వచ్చాడు. ఏమన్నా ఎందుకు వచ్చాడు?
నీ కొరకే వచ్చాడు, నిన్ను ప్రేమించి వచ్చాడు. నువ్వు నశించి నరకాగ్ని గుండంలో పడిపోయి అగ్ని ఆరని పురుగు చావని స్థితిలో అయ్యో అమ్మో కేకలు, అయ్యో మంట, అయ్యో అదిగో ఆ ధనవంతుడు, అయ్యో ఒక్క చుక్క నీళ్లు, ఓ దేవా ఆ అబ్రహామును పంపించు, ఒక్క చుక్క నీళ్ళు ఇస్తే నాకు చాలయ్యా, నేను బ్రతుకుతాను అన్నాడు. అలాంటి కేకలు పెట్టి నశించి నరకాగ్ని గుండంలో పడకుండా యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆయన నరక యాతని శరీరంలో ఈ భూమి మీద అనుభవించాడు. తెలుసా? నీకోసమే అయ్యా అమ్మా, నీకోసమే. నాకు కాదనుకుంటున్నావేమో, మా మతం ఇది కాదులే అనుకుంటున్నావేమో, మా జాతి ఇది కాదులే అనుకుంటున్నావేమో, ఇది అది ఫలానా వాళ్ళ మతములే, అదిగో వాళ్ళ మతములే, ఎస్సీల మతములే, ఎస్టీలదిలే, దిగువ వారిదిలే అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు. ఆయన నీ కొరకు చనిపోయాడు, నా కొరకు చనిపోయాడు, మనందరి కొరకు చనిపోయాడు. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. రెండో రాకడ చూద్దాం. అక్కడ రెండోది ఏందండి? ఎందుకంట రెండోది ఎందుకు చదువుతారా? అక్కడ చూసినట్లయితే 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 24వ వచనం ఏమన్నాడు? అందువలన ప్రవేశింపలేదులే కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనపడుటకు ఇప్పుడు ఎక్కడున్నాడండి? ఆయన పరలోక స్థానంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వమున పరలోక స్థానంలో మన కొరకు అంట. చూడండి ఆ మాట, మన కొరకు అంటే విశ్వాసుల కొరకు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి ఎదుట ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. విశ్వాసులకు సంబంధించిన మాట ఇది. ఎందుకో తెలుసా? ఎందుకు ప్రత్యక్షం అవుతా ఉన్నాడు? మన బలహీనతలు బట్టి అపవాది తండ్రి దగ్గరికి వెళ్తాడు. చూసావా, వీడి కొరకు ప్రాణం పెట్టానంటివే, వాడిని రక్షించుకున్నాడంటివే, వాడిని రక్షించబడ్డాడంటివే, వీడు గొప్ప విశ్వాసి అంటుంటివే, గొప్ప సేవకుడు అంటుంటివే, మంచివాడు అంటుంటివే, భలే పాటలు పాడతాడంటుంటివే, వీడిదిగో ఈ తప్పు చేశాడు, ఈ పాపం చేశాడు, ఇక్కడ బట్టబడ్డాడు, ఇక్కడ లొంగిపోయాడు అంటాడు వాడు వెళ్ళి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎదురు నిలబడి, తండ్రి ఈ పాపి కొరకే కదా, ఇదిగో ఈ బలహీనుడు కొరకే కదా, వీడు బలహీనుడనే నేను ప్రాణం పెట్టానయ్యా, నేను రక్తం కార్చానయ్యా, నేను ప్రాణం పెట్టింది వీడి కొరకే, నన్ను బట్టి వాడిని మరొక్కసారి క్షమించు. అండ్ ఏం చేస్తాడు ఆయన? తండ్రి కనికరిస్తాడు. అందుకనే ఆయన దేనికి ఎవరికి వెళ్ళాడంట? సప్లికేషన్ అంటే బ్రతిమలాడటానికి, విజ్ఞాపన చేయటానికి. ఆయన నీ పక్షమున నా పక్షమున మనందరి కొరకు, రక్షించబడిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. మన భక్తిని బట్టి కాదు మనం బ్రతుకుతుంది, మన యొక్క జీవితాన్ని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి కాదు మనం నిలబడతా ఉంది. ఆయన మన కొరకు తండ్రి స్థానంలో, తండ్రి దగ్గర ఆయన ఏం చేస్తాడంటే విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. స్వార్థలో ఒక ఉపమానం ఉంది. ఆ యజమాని ఏం చేస్తాడంటే తోటమాలని పిలిచారే, ఇది ఏంటిది ఇంకా ఫలింపలేదే, ఫలము రాలేదే, ఎక్కడుంది? గొడవలు తీసుకొచ్చి దాన్ని నరికివేయండి ఏర్లు మట్టుకంటే. ఆ పనివాడు అంటాడు ఏమని? తండ్రి అయ్యా మరొక్క సంవత్సరం అవకాశం, 1 more year, ఇంకొక సంవత్సరం అవకాశం ఇస్తే నేను బాగా తవ్వుతా, నీరు పెడతా, ఎరువులు వేస్తా, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం మరలా దాన్ని. ఆ తోటమాలి ఎవరో తెలుసా? అక్కడ ఆ పనివాడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పక్షాన నా పక్షాన, నీ కొరకు నా కొరకు మన బలహీనతలు బట్టి తండ్రి దగ్గరికి వెళ్ళి, ప్రభువా వీడు బలహీనుడయ్యా, ఈ విషయంలో బలహీనుడయ్యా, వాడిని క్షమించు, విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు నేను బ్రతికాం. ఏమండి? ఆయనకు మన మీద విలాప వాక్యముల గ్రంథములు ఇలాగ రాయబడింది, అనుదినము ఆయనకు మన మీద నూతనమైన వాత్సల్యం పుట్టుచున్నది. న్యూ మెర్సీస్ డే అపాన్ డే. ఏమండి?
డే బై డే, దినదినము ఆయనకు నూతనమైన వాత్సల్యము ఆయనకు పుట్టుచున్నది కనుకే మనము నిర్మూలము కాకయుంటిమి అన్నాడు. ఎందుకు నిర్మూలం కాలా? యేసు ప్రభు ఎలాంటి కృప మన మీద చూపిస్తాడు అంటే నిన్నటి దినాన్ని చూపించింది కాదు, దానికి మించిన కృప ఈరోజు చూపిస్తాడు. దట్స్ వై వీఆర్ అలైవ్. అందుకనే మనం సజీవ లెక్కలో ఉన్నాం ప్రియులారా. లేదంటే మనకంటే విశ్వాసులు ఉన్నారు, మనకంటే భక్తులు ఉన్నారు, మనకంటే బాగా బతికే వాళ్ళు ఉన్నారు, వారు ఈ లోకంలో ఇంకా లేరు. ఇప్పుడు మనం ఉన్నామంటే మనల్ని బట్టి కాదు, ఏంటది? క్రీస్తు యేసు యొక్క సప్లికేషన్, విజ్ఞాపన వల్ల. ఈ భూమి మీద ఉండగా ఆయన తన విజ్ఞాపన ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టు వీరు కూడా ఏకమై ఉండాలి. నేను నీ యొద్దకు వస్తా ఉన్నాను, వీరేమో ఇక్కడే ఉంటా ఉన్నారు, ఈ లోకంలోనే ఉంటా ఉన్నారు. లోకంలో ఎవరున్నారు? దుష్టుడున్నాడు. ఏమండి, ఎవరున్నారు? లోకంలో దుష్టుడు ఉన్నాడు. ఉదయకాలం మా సారాంశం కూడా నంద్యాలలో ఇదేనమాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకులాడుచూ తిరుగుచూ ఉన్నాడు. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే, ఇసుదాకర్ ఒక అబద్ధం ఆడా, వెంటనే వెళ్ళిపోతాడు. చూసావు వాడు, అబ్బా ఏమి ప్రసంగం చేస్తాడంటే, గొప్పోడు అంటే అదేంటే వాడి నోరు తెరిస్తే అబద్ధాలే అని వెళ్ళిపోతాడు తండ్రి దగ్గరికి. యేసు ప్రభు అంటాడు, అయ్యా వాడు ఆ విషయంలో బలహీనుడు ప్రభువా, ఒక్కసారి క్షమించయ్యా, వాడి కొరకు ప్రాణం పెట్టానే, నా రక్తాన్ని చిందించా, కడబొట్టు వరకు రక్తాన్ని చిందించా అని ఆయన బ్రతిమలాడుతున్నాడు. కాబట్టి ఈ పాపి, ఈ దౌర్భాగ్యుడు ఇంకా అలా నిలవగలిగాడు. ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంది. ఏందో తెలుసా? మనము సమయోచితమైనటువంటి సహాయం పొందు నిమిత్తము ఎవరున్నారంటే మనకి మన ప్రధాన యాజకుడు ఉన్నాడు. అవును, చూసారా? యేసు ప్రభు అక్కడ చేస్తున్న పని ఏంటంటే ప్రధాన యాజకుని పరిచర్య. ఏమండి? ప్రధాన యాజకుని పరిచర్య, ది హై ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఏమండి? ది హై ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రధాన యాజకుడిగా మొర్రపెడతా ఉన్నాడు, నీ పక్షాన నా పక్షాన. అయితే ఈనాడు జరుగుతున్నటువంటి సమస్య ఏంటో తెలుసా? మన పాపాలని విశ్వాసులంగా ఉండి కూడా వాటిని విప్పక వాటిని ఏం చేస్తామంటే కప్పుకుంటున్నాం. ఏమండి? విప్పక కప్పుకుంటున్నాం. మన దోషాలని అట్లాగే దాచిపెట్టుకుంటున్నాం, అలాగే లోపల పెట్టుకుంటున్నాం. ఎవరికి తెలుసులే అనుకుంటా ఉన్నాం, ఎవరు చూశారులే అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నీ ఎరిగిన వాడు, అన్నీ చూచేవాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఇలాగుంది, ప్రభు భోజన బలలో పాలిభాగస్తుడయ్యే విశ్వాసి ఇది దేవుని శరీరం అని ఎంచకుండా తన పాపాన్ని అలాగే కప్పుకొని అందులో గనక పాలిభాగస్తుడైతే ఏందంట, వాని మీదకి దోషారోపణ వచ్చుచూ ఉన్నది. అదే పరీక్షించుకొని తీసుకున్నట్లయితే అది తొలగిపోయిద్దిలే. కానీ అలాగనే పరీక్షించుకోకుండా అలాగనే నీ పాపంలో ఉండి అందులో పాలిభాగస్తుడు అయినట్లయితే నీ మీదకి ఉగ్రత. ఎలాంటి ఉగ్రత తెలుసా? కొందరు బలహీనలయ్యారు, కొందరు రోగులయ్యారు, కొందరు నిద్రించారు. విశ్వాసి అయినటువంటి వాడు తన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకొని అలాగే ఉండి గనక ఇంకా కొనసాగుతున్నట్లయితే దాని శిక్ష ఈ భూమి మీదే వస్తుంది. తెలుసా? నీ ప్రాణం పోయేలోపే దాని శిక్ష వచ్చిద్ది. వదిలిపెట్టడు దేవుడు. ఇక్కడే తీర్పు. విశ్వాసికి తీర్పు ఎక్కడుందంటే భూమి మీదే. పరలోకంలో మనకు తీర్పు లేదు. అక్కడ మనకుందంట ఏంటంటే రివార్డ్ సెరమనీ. ఆయన మనకు బహుమానాలు ఇస్తాడు. అక్కడ తీర్పు లేదు. మనం న్యాయపీఠం ఎదుట నిలబడతాము, చేసిన పనికి బహుమానం అంతే. విశ్వాసికి తీర్పు ఎక్కడుందంటే భూమి మీదే ఉంది. ఆ తీర్పు నీ మీదకు రాకూడదని తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుతున్నాడు. అయ్యా వీడు బలహీనుడు. అయితే మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి ధైర్యంగా.
అది ఏ బలహీనత అయినా, ఏ సమస్య అయినా, ప్రభువా నేను ఇలా పడ్డానయ్యా, ఇలా జరిగిందయ్యా, ఇలా అయ్యా ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఒప్పుకుంటున్నానయ్యా, నీ ఎదుటే చేశానయ్యా. దావీదు చేసిన పని అదే. దావీదుని దేవుడు కనికరించగలిగింది, అందుకే ఇతరులను ఎందుకు కనికరించలేకపోయాడు? దావీదుని ఎందుకు కనికరించాడంటే, అవును నీకు విరోధంగానే చేశా. ఏమన్నాడు? నీకు విరోధంగానే చేశా. ఆ పశ్చాత్తాపంతో రాసిన కీర్తన కదా అవి 32-51 కీర్తనలు. ఏమండి? అవేనా కాదా? నీకు విరోధంగా చేశా. నాతాను వెళ్ళాడు, అయ్యా ఇదిగో ఇలా జరిగిందంట మన రాజ్యంలో, అది నా రాజ్యంలో జరిగిందా? అలాంటి వాడు ఎవడన్నా ఉంటే 4 రెట్లు తీర్పు ఇవ్వాలన్నాడు. చూసి అతను చూసి అది నువ్వే అన్నాడు. ఏమండి? ఎలా చూపించేశాడు? అది నువ్వే. అదే సౌలు స్థానంలో కనుక దావీదు స్థానంలో కనుక సౌలు ఉంటే ఏం చేసేవాడు? నాతాన్ని రే పట్టుకెళ్ళి పక్కన పడేయండి రా అనేవాడు. దావీదు ఏమన్నాడు? అవును నేనే చేశా, ఒప్పుకుంటున్నా, నేనే చేశా. ప్రియులారా, విశ్వాసులైనటువంటి వారం కూడా మన పాపాలను కప్పుకోక, చేసిన దోషాలను కప్పుకోక, ప్రభు కృపాసనం యొద్దకు వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నేను ఎక్కడ పడిపోయాను, నేను బలహీనుడైపోయాను, అయ్యా నన్ను లేవనెత్తు ప్రభువా అని మనం గనక ఒక సంసోను వలె గనక ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడినట్లయితే, ఏమన్నాడు? ఈ ఒక్కసారి నాకు అవకాశం ఈ ప్రభువా. సంసోను ఈ ఒక్కసారి, దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఛాన్స్, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యాయి అన్నాడు. ఆయన తల వెంట్రుకలు వచ్చేసాయి, వెంట్రుకలు మొలవటం స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఏముందంటే ఇలాగ రాసి ఉంది, సంసోను జీవించిన కాలంలో ఉన్న చంపిన వారి కంటే సంసోను చనిపోయినప్పుడు చంపిన సంఖ్య అధికము అన్నాడు. చూసారా? ఒప్పుకుంటే ఏమైంది? దేవుడు క్షమిస్తాడు, వాడుకుంటాడు. ఈనాడు పరిచర్య చేసి అమోఘంగా పరిచర్య చేసిన వాళ్ళు పడిపోవటానికి గల కారణం ఏంటంటే రహస్య పాపములు. మా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దైవ సేవకుడు అని చెప్పుకున్నాడు. ఒకరికి తెలియకుండా 3 స్త్రీలు మెయింటైన్ చేసాడు. ఎంతమందిని? 3. చివరికి బట్టబయలైపోయింది. పాపం ఏ రోజో ఏం చేసిద్ది? దేవుని వాక్యం లాగుంది, మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును అని ఉంది. తెలిసిపోయింది అందరికీ. రోడ్డు మీద ఏడసుకొచ్చి బాధపడేశారు. వాళ్ళ బంధువులు పిలిపించారు. పెట్టబెడ సర్దుకొని ఇప్పుడు ఇక్కడే నంద్యాల ప్రాంతంలో ఒక 23 కిలోమీటర్లు అంట. అక్కడికి వచ్చి ఒక సంఘంలో ఇప్పుడు సేవకుడయ్యి అసలు ఎవ్వరికి ఏం తెలియనట్టు, ఇంత పరిశుద్ధమైన వాడు లేడన్నట్టు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాడు పరిచర్య. ఏమండి? ఒకవేళ ఆ స్థానం మారిపోయి అక్కడి నుంచి వచ్చేస్తే నీ పాపం పోయిద్దా? ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పుట్టుకోవాలి, కూర్చోవాలి. ఆయన మళ్ళా లేపి వాడుకుంటేనే వాడబడాలి. నన్ను ఎవరు చూశారులే, నేను చేసింది ఎవరికి తెలుసులే, ఎవరు చూశారు, ఎవరికి తెలుసు, ఆ ఊరేమో అక్కడ, ఈ ఊరేమో ఇక్కడ అని నువ్వు ఊర్లు మారిస్తే పోదు నీ పాపం. లేదా మంచి వస్త్రాలు ధరించుకొని సూటు బూటు వేసుకొని టై కట్టుకొని వస్తే పోదు నీ పాపం. క్రీస్తు పాదాలు పట్టుకొని బ్రతిమలాడేసి ఏడ్చి, ఏమండి ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు దావీదు. తెలుసా? ఆ పాపం చేసినప్పుడు అన్నపానాలు కూడా మానేశాడు. పాపం ద్వారా పుట్టినటువంటి బిడ్డ చనిపోయే వరకు ముట్టుకొని అన్నాడు. నేను కారణం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర విజ్ఞాపనము చేస్తాం, సప్లికేషన్. 3వ చూద్దాం రండి. 3వది 9వ అధ్యాయం 28వ వచనం. నేను ముగిస్తాలే, అయిపోయింది నా సమయం కూడా. 9:28. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి నిమిత్తము, రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూసారా? ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ రాకడలో ఏమైందండి? ఎందుకు వస్తున్నాడంట?
పాపముల క్షమాపణ కొరకు కాదు. ఎందుకు వస్తున్నాడంట? ఏమండి, రక్షించబడిన వారి నిమిత్తము, వారి రక్షణ నిమిత్తం వస్తున్నాడు. ఎవరి కొరకంట? రక్షించబడి తన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు వస్తా ఉన్నాడు. పాపుల కొరకు కాదు. ఒకప్పుడు పాపుల కొరకు వచ్చాడు. ఒకప్పుడు ఆయన అదిగో ఎలా వచ్చాడంటే గొర్రె పిల్లలాగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే అదిగో బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉందో అలాగ మౌనము దాల్చి వచ్చాడు. ఆయన నోరు తెరవలేదని లేవని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎలా రాబోతూ ఉన్నాడంట? యూదా గోత్రం సింహంలాగా రాబోతూ ఉన్నాడు. కొదమ సింహంలాగా రాబోతూ ఉన్నాడు. వేండ్రముతో రాబోతూ ఉన్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక చూస్తారా? ఒక్క మాట ఉంది అక్కడ, 4వ అధ్యాయం 15, 16, లేదంటే 5వ లేదా మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించు ఆయన కుమారుడైన యేసు. చూసారా? ప్రచండ వేగములతో ఆయన రాబోతా ఉన్నాడు. ఎలాగంట చూడండి. ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే 3వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు ఎలా అంట? తన పరిశుద్ధులందరితో రాబోతా ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు యొక్క రాకడలో 2 విధానాలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి ఆయన పరిశుద్ధుల కొరకు వస్తాడు. అర్థమైందా? ఒకటి పరిశుద్ధుల కొరకు వస్తాడు. దాన్ని ఏమన్నారంటే ఎత్తబడుట. ఇంగ్లీష్ భాషలో ర్యాప్చర్ అన్నారు. దాని ప్రస్తావన తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి ఉంది అన్నమాట. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బుర్రతోనూ పరలోకము నుండి ఆయన ఆకాశ మండలానికి వస్తాడు. ప్రభువునందు నిద్రించినటువంటి వారు లేపబడతారు. సజీవులంగా ఉన్న మనము అలాగే లేచినటువంటి వారము అందరం కలిసి అలాగే ఎత్తబడుతూ ఉండగా ఏం చేయబడతామంటే రూపాంతరము చెంది ప్రభువు యొక్క సన్నిధిలోకి ఎత్తబడతాం. ఆకాశ మండలానికి వెళ్తాం. అక్కడి నుంచి ఆయన మనల్ని తీసుకుని ఏం చేస్తాడు? తండ్రి దగ్గరికి వెళ్తాడు. అక్కడ మనకు బహుమానాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ భూమి మీద ఏం జరిగిద్దంటే 7 ఏళ్ల శ్రమ ప్రారంభమైద్ది. ఏమైద్ది? 7 ఏళ్ల శ్రమ ప్రారంభమైంది. దాని తీవ్రత ఎట్ట ఉంటుందో మీకు తెలియాలంటే ప్రకటన గ్రంథం చదవండి, 6వ అధ్యాయాన్ని. ఎట్లా ఉంటుంది? అబ్బో, బహు భయంకరమైనటువంటి విడవబడుట బహు ఘోరం. విడవబడితే బహు ఘోరం. ఇక్కడ ఉన్నారులే, కూర్చొని ఉన్నారులే, ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడవబడే గుంపులో ఉన్నావా? ఆలోచన చేసుకో. విడవబడ్డావా? బహు ఘోరం. ఒక కరోనా వస్తే తట్టుకోలేకపోయాం. ఏమండి, ప్రపంచం అంతా వణికిపోయింది. ఎక్కడ చూసినా మాస్కులే, ఎక్కడ చూసినా దొంగ ముఖాల్లాగా కప్పుకున్నాం. ఎన్ని తెగుళ్ళు ఉన్నాయంటే అక్కడ? అబ్బో, ఎన్ని తెగుళ్ళు ఉన్నాయండి. 7 రకాల బోర్లు, 7 రకాల పాత్రలు. ఆ రోజు తాగటానికి కూడా నీళ్లు ఉండవు. నీళ్ళన్నీ కూడా రక్తమయమైపోతాయి. ఎక్కడ చూసినా శవాలే, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులే. తినటానికి తిండి కూడా లేదు. పరిగెత్తిపోయి కొండ పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఓ పర్వతమా నా మీద పడు అంటే మరణం అప్పుడు కూడా రాదు. చచ్చిపోదామంటే బహుభయంకరం. అది దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఆయన ఎవరి కోసం రాబోతున్నాడంట? చూడండి, తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తం. ఎవరు కనిపెట్టుకుంటారు ఆయన కొరకు? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాట కొరకు ఎదురు చూసేవాడే కనిపెట్టుకుంటాడు. ఏమన్నాడు? నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను, నేనుండి చోట మీరు కూడా ఉండినట్లు నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతా. ఏమండి, ఊరికి పోతా నానేం చెబుతాడంటే నేను మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తా లేరా అంటాడు. అంటే కొడుకు ఏం చేస్తాడు?
మా నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. హాస్టల్లో వదిలిపెట్టి మళ్ళా వస్తాలేరా, ఈసారి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకెళ్తాలే అంటాడు. వాడు చదివెట్టన్న సంగతి కానీ మా నాన్న ఎప్పుడు వస్తాడు, మా నాన్న ఎప్పుడు వస్తాడు అని అదే ఎదురులో చూస్తాడు. ఆయన దృష్టికి ఒక దినము 1000 దినాలు ఒక రోజుతో సమానంగా ఉంది. అంటే 2 రోజులు గడిచిపోయాయి ఇప్పటికి 2000 సంవత్సరాలంటే. అందుకనే దేవుని వాక్యంలాగా సెలవిస్తూ ఉంది, ఆయన శీఘ్రముగా వస్తున్నాడు. వచ్చువాడికి ఆలస్యం చేయకుండా శీఘ్రముగా వస్తున్నాడు, బహువేగముగా వస్తూ ఉన్నాడు. మరి వస్తే నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? కళ్ళు మూసుకుందాం, ఆలోచన చేద్దాం. ఏమ్మా, కళ్ళు మూసుకుంది. వీలైన వారు మోకరించండి. ఎవరు కూడా, కుర్రపిల్లలు, చిన్నపిల్లలు కావచ్చు, అందరూ కళ్ళు మూసుకోవాలి, మోకరించాలి. పరిశీలన చేసుకోండి. ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? విడవబడితే ఏముందంట? అబ్బో దుష్టకాలం అన్నాడండి, ప్రస్తుతపు దుష్టకాలం అన్నాడండి. ఏమండి, యుగ సంబంధమైనటువంటి దేవత ఇదిగో ఈ సత్యాలు తెలుసుకోకుండా చాలామంది మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు. అయితే ఈ రాత్రి మీకు తేట తెల్లంగా అది ప్రకటించబడింది. ఒకప్పుడు నీ కొరకే వచ్చాడు, నిన్ను ప్రేమించి వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. తెలుసా? యాజ్ ఎ సేవియర్, ఒక రక్షకుడిగా వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు నీ కొరకు. ఇదిగో ఆయన మరలా రాబోతూ ఉన్నాడు యాజ్ ఎ కింగ్. ఏమండి, రాజుగా రాబోతూ ఉన్నాడు. నిన్ను కొనిపోవటానికి రాబోతూ ఉన్నాడు. సిద్ధమేనా? ఎత్తబడే గుంపులో ఉంటావా, విడవబడే గుంపులో ఉంటావా? విడవబడితే బహు ఘోరమండి. విడవబడితే అంతటి ప్రయాస. అబ్బో, ఆ కాలంలో గర్భిణీ స్త్రీలు ఉండకుండానే మేలు అన్నాడు. అంత భయంకరంగా ఉండబోతుంది. అమ్మా, అటు ఉగ్రత, అటు శిక్ష నువ్వు భరించకముందే దేవుడు ఇదిగో ఇదే రక్షణ దినాన్ని నీ కొరకిచ్చి ఉన్నాడు. నేడే రక్షణ దినం. యేసయ్యా, నేను పాపిని ఒప్పుకుంటే రక్షించబడతావు. ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నేను తన రక్తంలో కడుగుతాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. తను వచ్చినప్పుడు నిన్ను కూడా కొనిపోతాడు. ఎవరన్నా ఉన్నారా? నేను యేసు ప్రభు నమ్ముకోలేదన్నా, ఈ రాత్రి నమ్ముకుంటా, నేను కూడా ఎత్తబడే గుంపులో ఉంటా. ఆ ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నాను. నాకు ఆ ప్రభు ఈ రాత్రి కావాలి అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సిగ్గుపడకుండా, ఏమండి, సిగ్గుపడకుండా ధైర్యముగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. సిగ్గుపడొద్దు. నాకు యేసు ప్రభు కావాలి, ఈ రాత్రి నేను ఆయన ఒప్పుకుంటా. ఆ ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నాను. ఆయన నాకు కావాలి, నా రక్షకుడిగా స్వీకరిస్తా. ఏమండి, రక్షించబడి దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వారు కాదు, నూతనంగా కొత్తగా నమ్ముకుంటానన్న వారు మాత్రమే చేయొద్దండి. ఇంతకుముందు రక్షించబడిన వారు కాదు, కొత్తగా నమ్ముకుంటాను, తీర్మానం చేసుకుంటానన్న వారు మీరు చేయొద్దండి. ఎలా ప్రభువును మీ రక్షకుడిగా స్వీకరించారో తెలియజేసి ప్రభువుకు మిమ్మల్ని అప్పచెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు నేను దీవించునుగాక. ఇంకెవరున్నారో ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాకు యేసు ప్రభు కావాలి, ఆయన నేను నమ్ముకుంటాను. ఆ ప్రభు నా కొరకు అంతగా త్యాగం చేశాడా, తన కడబొట్టు వరకు రక్తాన్ని చిందించాడా, ప్రాణం పెట్టాడా? ఆ ప్రభు నాకు కావాలి రాత్రి అని వారు ఎవరన్నా ఉంటే మీ కుడి చేయి పైకి ఎత్తండి. ఒకవేళ ఎత్తడానికి ఏదైనా సిగ్గుగా ఉన్నా కానీ కుడికి అయిపోయిన తర్వాత మా ఎద్దకు వస్తే పెద్ద ఆయన దేవుడు నిన్ను దీవించును గాక. ఎలా తీర్మానం చేయాలి, ఎలా ప్రభు నమ్ముకోవాలో తెలియజేసి మిమ్మల్ని ప్రభు హస్తాలకు అప్పచెప్తాం.